శ్రీరామదాసు గారి మేనమామలు నిర్మించినటువంటి గుడికైతే వచ్చాము. సో ఈ గుడి యొక్క పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అయితే ఈ గుడి వచ్చేసి మనకు బీబీనగర్ మండలంలో మహాదేవ్పూర్ అనే గ్రామంలో అయితే గుడి అయితే ఉంది. ఇక్కడ పూర్తిగా బండరాలతో అయితే గుడిని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఈ గుడిలో ఎటువంటి ఉసుకే కానీ సిమెంట్ కానీ ఏమీ వాడలేదు. పూర్తిగా బండతోటి అయితే ఈ గుడిని అయితే నిర్మించారు. ఇక్కడ మొత్తానికి 3 గుళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక గుళ్ళో వచ్చేసి వేణుగోపాల స్వామి వారు ఉంటారు. ఇంకో 2 గుళ్ళలో మహాదేవుడు శంకరుడితో పాటు పార్వతీ అమ్మవారి గుళ్ళు అయితే 2 పక్కనే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఈ గుడి యొక్క స్థల పురాణం చూసుకుంటే గోల్కొండ నవాబు తనిషా వారి మంత్రులు అక్కన్న మదనలు తమ స్వస్థలమైన వరంగల్ వెళ్తుంటే నైటు ఈ గుడి యొక్క అంటే ఈ ప్రాంతంలో నైటు విడిదైతే చేశారంట. సో ఆ రాత్రి వారి కలలో శ్రీకృష్ణుడు కలలో వచ్చి కనిపించి ఈ పరిసర ప్రాంతాల్లో మా విగ్రహాలు ఉన్నాయి, తమకు ఆలయం నిర్మించాలని స్వామివారు ఆదేశించారంట. అందుకోసమే అప్పుడున్న కాకతీయుల యొక్క శైలిలో విశాలమైన ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఒక ఆలయంలో రుక్మిణీదేవి సత్యభామతో పాటు వేణుగోపాల స్వామివారి గుడి అయితే నిర్మించారు. మిగతా 2 గుళ్ళలో 2వ దానిలో మహాదేవుడు శివుని విగ్రహము, 3వ దానిలో పార్వతీ అమ్మవారి విగ్రహాలు అయితే ప్రతిష్ఠ అయితే చేశారు. అయితే ఈ మండపం అంటే ఈ గుడి కడుతున్న సమయంలో అప్పటికి శ్రీరామదాసు వారు బందీ కావడం వల్ల ఈ గుడి అయితే సగంలోనే నిలిపివేయడం అయితే జరిగింది అన్నట్టు. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి వచ్చేసి మహాదేవుడు శివుని యొక్క గుడి అన్నట్టు. ఇది మొత్తము రాళ్ళతోటి అయితే కట్టడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సిమెంట్ ఉసుక అయితే ఏమీ వాడలేదు. పూర్తిగా రాళ్ళతోటి అయితే ఉంటుంది. ఎటువంటి ఎండాకాలంలో వెళ్ళినా కానీ మనకు చాలా చల్లగా అయితే ఉంటుంది. హీట్ అనేది ఉండదు. వాతావరణం కూడా చాలా చల్లగా అయితే ఉంటుంది. వేడిగా అయితే ఉండదు అన్నట్టు. అయితే గుళ్ళు చూడడానికి కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది, చాలా విశాలంగా అయితే ఉంటుంది. ఎంత అంటే ఇరుకు అనేది లేకుండా చాలా విశాలంగా అయితే ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. మనం ఎంతసేపు కూర్చున్నా కానీ ఒక 10 నిమిషాలు కూర్చుంటే కూడా మనసుకైతే చాలా ప్రశాంతంగా అయితే కనిపిస్తుంది. సో ఇదే శ్రీరామదాసు వారు బందీ కావడం వల్ల సగంలోనే ఈ గుడి నిర్మాణం అయితే ఆగిపోయింది అన్నట్టు. అప్పటి నుంచి ఎటువంటి కట్టడాలు కానీ ఏమీ జరగలేదు. ఈ కట్టాలన్నా కూడా ఇప్పుడు పెద్ద రాళ్ళతోటి అయితే కట్టాల్సి వస్తుంది కదా. సో ఇప్పుడైతే స్లాబ్లు అవి ఇవి అయితే ఉన్నాయి. సో అప్పుడున్న కాలంలో మొత్తం బండరాళ్ళే, మొత్తం బండలతోటి ఉంటుంది. పెద్ద రాళ్ళు గుండ్లతోటి అయితే ఉంది. చాలా శిల్పం కూడా చెక్కడం కూడా చాలా మంచిగా అయితే చెక్కడం అయితే జరిగింది. ఎటు చూసినా రాళ్ళే ఉంటుంది. ఒక ఇటుక పిల్ల కానీ సిమెంట్ కానీ ఒక పెయింట్ కానీ సున్నం కానీ ఏమీ ఉండదు. మొత్తం బండరాళ్ళే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే మనం పోతే మాత్రం నిజంగా చాలా ప్రశాంతంగా అయితే ఉండొచ్చు. ఇక్కడ ఈ అమ్మవారు వచ్చేసి చెప్పాను కదా పార్వతీ అమ్మవారు. అంటే నేను వెళ్ళడం తోటి ఈ గుడి యొక్క లాక్ అయితే తీయలేదు. సో అందుకనే చిన్న ఇది ఉంటుంది కదా, గ్రిల్స్ ఉంటుంది కదా, సో అందులో నుంచి వీడియో అయితే తీయడం అయితే జరిగింది. పార్వతీ అమ్మవారు అయితే కొలువై ఉన్నారు. ఇలాంటి దేవాలయాలు అనేది చాలా రేర్గా ఉంటుంది. పురాతనమైన దేవాలయాలు అనేది చాలా రేర్గా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అయితే చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అయితే ఉంటుందని అయితే నేనే అనుకుంటున్నాను.
అండ్ ఇంకో విషయం ఏంటంటే దక్షిణాదిలో అంటే మన సౌత్ సైడ్ కృష్ణ దేవాలయాలు ఉండడం అనేది చాలా అరుదు, చాలా తక్కువ. కాబట్టి ఈ గుళ్ళో అయితే మనకు విష్ణు రూపంలో 4 చేతులతో 6 అడుగుల వేణుగోపాల స్వామి వారైతే ఇక్కడ మనకు దర్శనం అయితే ఇస్తారు. అయితే ఈ స్వామివారిని సంతాన వేణుగోపాల స్వామిగా అని కూడా ఇక్కడ పిలుస్తారు. అండ్ బోలాశంకరుడు పార్వతి అమ్మవారు ఆలయం కూడా పక్క పక్కన ఉండడం కూడా ఉండి భక్తుల యొక్క కోరికలే తీరుస్తూ ఉంటారు. పెళ్లి కాని వారు స్వామివారి అనుగ్రహంతో పెళ్లి చేసుకొని జంటగా వచ్చి స్వామివారి సేవలు అయితే మొక్కు తీర్చుకుంటారంట. ఇక్కడ పక్కన చేసుకుంటే మనకు నవగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి చూడండి. నవగ్రహాలు ఉన్నాయి, అలాగే హోమగుండం కూడా ఉంటుంది. హోమం చేయించుకునే వాళ్ళు ఉంటే హోమగుండాలు ఉంటాయి. అండ్ ఇక్కడ పంతులు గారు ఉంటారు. 3 గుళ్ళలు కలిపి 3 గుళ్ళ పంతులు గారు అయితే ఇక్కడ ఉంటారు. మార్నింగ్ 7 నుంచి 11 వరకు అయితే ఉంటారు. ఈవినింగ్ వచ్చేసి 5 నుంచి నైట్ 7 వరకు అయితే పంతులు గారు అయితే మనకు ఇక్కడ కలుస్తారన్నట్టు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.